హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపువ్వు పప్పు చేసుకుంటున్నాము. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇక్కడ చూడండి, మా అత్తయ్య పప్పు తీసుకుందనమాట. 2 చిన్న కప్పులతోటి 2 పప్పు తీసుకొని చెరిగి అది నానబెట్టిందనమాట. ఇలా 3 టైమ్స్ కడుకున్న తర్వాత నానబెట్టేసుకోవాలి. ఇక్కడ చింతపువ్వు చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ కాడలు ఉంటాయి, అవి చూసుకోవాలన్నమాట. ఇలా కాడలతోటి తీసేసి ఆకులు పువ్వులు సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు పప్పు నానింది కదా, కడాయిలోకి పప్పు వేసేసుకుందాము. ఈ పప్పుని కడాయి ఒక స్టవ్ పైన పెట్టేసి వాటర్ వేసి దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం మరిగినట్టు అవుతున్నప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపువ్వు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. మా దగ్గర చింతపువ్వు కొద్దిగానే ఉందన్నమాట, ఒక అంకుల్ ఇచ్చాడు, అందుకే మేము దానికి సరిపోయేటంతేనే మేము చేసుకుంటున్నాము. ఇంకా పువ్వు ఎక్కువగా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒటిగిల్లలాగా చాలా టేస్టీగా ఉంది. ఇలా పప్పు రెడీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇలా తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి ఆవాల జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఆ పప్పుని దీంట్లోకి వేసేసుకోవాలి. మనం తాలింపు కూడా వేసుకొని తినొచ్చు, లేదా అట్లా కూడా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసినా కానీ చాలా టేస్టీగా ఈ చింతపువ్వు పప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.